హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఫ్లిప్కార్ట్లో జరుగుతున్న మోసాలు ఏంటో చూద్దామని, అంతేకాకుండా ఇలాంటి మోసాలు జరిగితే ఎలా రియాక్ట్ అవ్వాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ మధ్య మా రిలేటివ్కి జరిగిన ఒక యథార్థ సంఘటన. సో ఈ వీడియో మీకు చూపిస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత తను ఏం చేశాడు అని, అంతేకాకుండా మనం ఏం చేయాలో తెలుసుకుందాం. చూశారు కదా ఫ్రెండ్స్, తన తెలివిగా కొరియర్ బాయ్ ముందే డబ్బులు ఇవ్వకుండా పార్సిల్ విప్పడం జరిగింది. అంతేకాకుండా వీడియో కూడా తీశాడు. సో ఇలా వీడియో తీయడం వల్ల మన దగ్గర ఒక ప్రూఫ్ ఉంటుందన్నమాట. సో మీరు కనుక ఎప్పుడైనా పర్సనల్గా ఇటువంటి పార్సిల్ని విప్పితే ఎందుకైనా మంచిది వీడియో తీయండి. ఆ తర్వాత మీ దగ్గరలో ఉన్న పోలీసుని కన్సల్ట్ చేయండి. అండ్ అంతేకాకుండా ఇలాంటి ఫేక్ డెలివరీని రిటర్న్ చేయండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఈ మోసం ఎవరు చేశారు అంటే, ఈ ఫేక్ డెలివరీని ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఇచ్చారా లేదంటే కొరియర్ సర్వీస్ వాళ్ళు ఇచ్చారా అంటే, నాకు తెలిసి ఫ్లిప్కార్ట్ వాళ్ళు అయితే ఎటువంటి మోసాలు చేయరు. ఇది మాత్రం కొరియర్ సర్వీస్ వాళ్ళు చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. సో ఎవరైతే కానీ మోసపోయేది కస్టమర్. సో ఇలాంటి వాటి మీద ఫ్లిప్కార్ట్ వాళ్ళు చర్యలు తీసుకోకపోతే మంచి కస్టమర్లు కోల్పోతారు. తర్వాత ఫ్లిప్కార్ట్ పరిస్థితి అంతే. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. సో ఈ వీడియో నచ్చితే కనుక ఈ వీడియో కింద లైక్ బటన్ లైక్ చేయండి. అంతేకాకుండా ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ అండ్ జై హింద్.